హలో అన్న, హాయ్. మేము సాన్వి స్టూడియో నుంచి ఇంటర్వ్యూ చేద్దామని ఈరోజు హోలీ స్పెషల్గా ఎవరినైనా ఏమన్నా స్వీట్ మెమోరీస్ అన్నంగా, లేకుంటే హోలీ ఎట్లా జరుపుకుంటారు, అసలు ఎందుకు జరుపుకుంటారు అని అడగాలని ఎంతో ఆతృతతో ఇక్కడ వచ్చినాం. ఏమన్నా మీ స్వీట్ మెమోరీస్ ఏమైనా ఉంటే చెప్పరా అన్న? ఉన్నాయి భయ్య. హోలీ అనగానే గుర్తొచ్చేది మంచి కలర్స్ ఫెస్టివల్. యాక్చువల్లీ హోలీ సంవత్సరంలో ఏ రోజైనా చేసుకోవచ్చు, ఏ రోజైనా చేసుకోవచ్చు. హోలీ రంగులు పూసుకోవడానికి రోజులతో సంబంధం ఉంది, స్పెషల్ డే అయితే ఏమిటి. కాకపోతే ఏంటంటే మార్వాడీస్కి అది ఒక ఐడెంటిఫైడ్ ఫెస్టివల్ కాబట్టి వీఆర్ ఆల్ యాక్సెప్టెడ్. కానీ మెమరబుల్ డే అంటే లాస్ట్ ఇయర్ హోలీ టైంలోనే చిన్న సిచ్యువేషన్ జరిగింది. అదే చెప్పండి. ఆ సిచ్యువేషన్ ఏంటంటే హోలీ రంగులు పూసేమో, రంగులు పూసిన తర్వాత నాకు రంగులు అద్దారు. నేను కరెక్ట్గా అది నేను ఒక అమ్మాయిని చూసాను, చాలా బాగుంది, వైట్ డ్రెస్తో నీట్గా అలా నడుచుకుంటూ వెళ్తుంది. నేను ఆ అమ్మాయిని అనుకున్నాను. యాక్చువల్లీ ఈ వే నుంచి ఆ వే వెళ్ళేటప్పుడు గన్స్ లాంటివి ఉంటాయి కదా, హోలీ గన్స్ లాంటివి, ఆ గన్స్ ఇచ్చుకొని ఆ అమ్మాయికి కలర్ కుట్టారు. కలర్ పడుతుందా, పింక్ కలరు, గ్రీన్ కలరు, బ్లూ కలరు, ఆ టైప్లో కలర్స్ అన్ని ఫామ్ అయ్యి ఫేస్ కవర్ అయిపోయింది. నేనేం చేసా, అసలు ఆ అమ్మాయి నాకు అమ్మాయి అక్కడ మిస్ అయింది, కానీ ఆ విషయం నాకు తెలియదు. కంటిన్యూ అవుతున్నప్పుడు సేమ్ అలాంటి అమ్మాయి ఇంకో అమ్మాయి కూడా ఎదురుగా వచ్చింది. నేనేమనుకున్నా, అసలు ఇక్కడ ఈ అమ్మాయి ఫేస్ చూసింది, ఈ అమ్మాయిని చూసింది, ఇదంతా వేరే. కానీ అక్కడ ఏమైంది, ఆ అమ్మాయి ప్లేస్లో వేరే అమ్మాయి వచ్చేసి వేరే అమ్మాయి వచ్చేయడం వల్ల ఏమైందంటే వెళ్ళాను. నాకు చాలా బాగున్నారండి మీరు అన్న. అయితే యాక్చువల్లీ అమ్మాయి పరిగెట్టేటప్పుడు అమ్మాయి మెట్లు చూశాను, మెట్లు లేవు, అన్మ్యారీడ్ అమ్మాయి కూడా బాగుంది. కరెక్ట్గా దాటేసిన తర్వాత వెళ్ళాను. దేవుడు మీరు చాలా బాగున్నారండి అన్న, చాలా బాగున్నారండి, ఒకసారి నా కోసం ఫేస్ ఒకసారి వాష్ చేసుకున్నాను. తీరా అది వాష్ చేసుకోవడానికి యాక్సెప్ట్ చేయలేదు. కిందకి నా చెప్తే కాలు మెట్లు ఉన్నాయి, పక్కన ఆయన వచ్చేసి ఏం బ్రదర్ ఏమన్నా ప్రాబ్లం అన్నాడు. ఏం ప్రాబ్లం కాదంటే, ఏమండి ఫేస్ వాష్ చేసుకోమంటున్నారండి నన్ను. సార్ సారీ సార్, వేరే అమ్మాయిని చూసాను సార్, వేరే అమ్మాయిని చూసి ఆ అమ్మాయి సేమ్ మీ వైఫ్ లాగా ఉన్నారండి, ఆ అమ్మాయి మిస్ అయిపోయింది సార్, నేను అక్కడ బుక్ అయిపోయాను అని చెప్పాను. ఇదే సిచ్యువేషన్ జరిగింది. మరి రేపు పొద్దున్నే మరి హోలీ కాబట్టి మండే ఏదైనా అలాంటి సిచ్యువేషన్ ఏమైనా జరిగి అలా మిస్ అయిపోకుండా అమ్మాయి కనెక్ట్ అయిపోతే చాలా హ్యాపీ కదా అని వస్తుంది. ఓకే అన్న, ఇంకా అసలు హోలీకి గుడ్లు ఎందుకు కొడతారన్న? గుడ్లు ఎందుకు కొట్టాలి? మంచి గుడ్లు అయితే స్మెల్ వస్తుంది కదా, స్మెల్ పగులుద్ది కదా, రాయి అయితే పగలదుగా, రాయి అయితే ఏమవుద్ది, ముఖం పగిలిద్ది, గుడ్డు అయితే ఏమైంది, గుడ్డు పగిలిద్ది. అంటే మీరు ఎప్పుడైనా అమ్మాయిల మీద గుడ్డు అంటే ఎక్కడైనా కొట్టరాని ప్లేస్లో కొట్టిరా? లేదు భయ్య, అలా కొట్టలేదు. కానీ మా బ్రదర్ కూడా ఉన్నాడు, పేరూరు గణేష్ అని, వాడికి ఒక అమ్మాయి అయితే కొట్టేసింది. సేమ్ నువ్వు ఎక్కడ గుడ్డుతో ఎక్కడ కొట్టకూడదు అక్కడ కొట్టేసింది. కొట్టింది. మీరు ఎప్పుడు కొట్టలేదన్న? నేను కొట్టించుకోదలుచుకోలేదు భయ్య, మళ్ళీ ఎందుకు అనవసరం. మళ్ళీ అంటే మీరు కొట్టలేదా అమ్మాయిలకి? కొట్టరాని చోట ఏ వెర్షన్లో అడుగుతున్నావు? ఏ విషయంలో అనుకున్నా, ఏ వెర్షన్ అవ్వలేదు నాకు. మీరు అంటే ఎవరు కొట్టలేదా నా ఫ్రెండ్? లేదు, బర్త్డే టైమ్స్లో కొట్టుకునే వాళ్ళం, నార్మల్గా ఎగ్తో కొట్టేవాళ్ళం. తర్వాత ఎప్పుడు కొట్టలా, ఇప్పుడు కొట్టలేదు. పోనీ అమ్మాయి ఎవరైనా కొడితే బాగుంటుందని చూస్తాం, కానీ అమ్మాయిలు మరి కొట్టలేరు కదా. అసలు కొట్టించుకోవాలని ఉంటుంది అన్న, కానీ మనమే కొట్టాం. 2015 బీఫార్మసీ జాయినింగ్, అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏదన్నా అమ్మాయితే గుడ్డుతో ఇలా కొడదాం కదా చూస్తాను. ఇప్పుడు వచ్చి ఎవరితో పడట్లే. ఈసారి పడుతుందేమో అన్న, మరి ఈ ఫేస్కి ఎవరితో పడుద్దా? పడుతుందన్న, ఈ ఫేస్ కాదన్న. ఇప్పుడు వచ్చి ఒక అమ్మాయి పడట్లేదు, నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నాను. గుడ్ల గురించి కాదు కానీ భయ్య, అమ్మాయి లేక చాలా ఇబ్బంది అయిపోతుంది. అట్లీస్ట్ ఇక్కడికి వస్తుంటే ఎవరన్నా చూస్తే కనెక్ట్ అవుతారేమో అని చూస్తున్నాం, ఎవరు కనెక్ట్ అవ్వట్లేదు. బాధపడుతున్నట్టు, చాలా బాధపడుతున్నా. నేను సింగిలే, నువ్వు మింగిలే, వెళ్ళొద్దు, నువ్వు మింగిలే అంతే. మనకి వేరే ఆయన మింగిలే లేదన్న, ఆడి మింగిలే, అందరూ మింగిలే. ఆఖరి ఉప్పల బాలు వేడుకోళ్ళు ఎవరు ఉన్నారు, నాకే లేరు. ఉప్పల బాలు ఎవరు చెప్పి నాన్న మొన్న వీడియో చేశాడు కదా, అమ్మాయి ఎవరో మ్యారేజ్ చేసుకుంటాను, మాకు లేరు.
ఏం చేస్తాం భయ్యా, అమ్మాయిలు మనసున్న అమ్మాయిని నమ్మడం ఎప్పుడు మానేశారు. అన్న ఇంకా చెప్పడానికి ఇంకేమన్నా లేదా? ఏముంటుంది భయ్యా హోలీ గురించి, ఒళ్ళు కొవ్వెక్కి అబ్బాయిలు అమ్మాయిలు రాసుకుంటున్నారు. యాక్చువల్లీ అది రంగులు అంటే మన జీవితంలోకి రంగులు నింపాలి. కష్టాలు నష్టాలు బాధలు మొత్తం కాకుండా అందరూ చేసుకోవచ్చు. హోలీ కోసం హోలీ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు కులాలతో సంబంధం ఉంది, మతాలతో సంబంధం ఉంది. రంగులు అనేది అందరూ వాడతారు, అందరూ రాసుకుంటారు. ఆ రంగులు ఎందుకు రాస్తారంటే అందరూ సమానం. మన కష్ట నష్టాలు ఒడిదుడుకులు అండర్స్టాండింగ్స్ ఇవన్నిటిలో కూడా జీవితంలో ఉండాలి, రంగుల్లాగే ఉండాలి అని చెప్పి అన్నిటిని బేస్ చేసి హోలీ పండుగ చేసుకుంటారు. కానీ చేసుకోవచ్చు, బట్ మిస్బిహేవియర్స్ కూడా చేసుకోకుండా ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండాను అబ్బాయిలను అమ్మాయిలు ఇబ్బంది పెట్టకుండాను చేసుకుంటే బెటర్ కదా. ఓకేనా, థ్యాంక్ యూ. హాయ్ మేడం. అసలు రేపు కాకుండా ఎల్లుండి హోలీ ఉంది కదా, మీరు ఏం చేద్దాం అనుకుంటారు? అసలు ఏం చేస్తాం, హోలీ సెలబ్రేట్ చేస్తాం. హోలీ సెలబ్రేట్ ఎందుకు చేస్తారు? ఏమో ఇంకా అన్ని ఫెస్టివల్స్తో పాటు హోలీ కూడా సెలబ్రేట్ చేస్తాం. అది కూడా ఒక ఫెస్టివల్ కాబట్టి దానికి ఒక మీనింగ్ ఉంటుంది. మీనింగ్ అంటే అది ఏమంటారు, హోలికాదేవి అని సమ్వాట్ ఉంది కదా ఒక స్టోరీ. ఆ స్టోరీ ప్రకారంగా హోలికాదేవి ఒక రాక్షసుని చంపడం కారణంగా దాన్ని అదే నరకాసుడు అప్పుడు దీపాలు ఎట్లా వెలిగిస్తారో అట్లా కలర్స్ ఫుల్ ఆఫ్ కలర్స్తో సెలబ్రేట్ చేస్తారు అనమాట. మీరు ఎల్లుండి ఎక్కడ పోదాం అనుకుంటారు? అంటే ఎక్కడైనా అవుట్ ఆఫ్ పోయి ఎంజాయ్ చేయడం? ఎక్కడికి వెళ్ళాలని లేదు అసలు, ఇంట్లోనే గల్లీలో అట్లా ఫ్రెండ్స్ అంతే. అంటే మీ చిన్నప్పటి నుంచి ఏదైనా స్వీట్ మెమొరీ లేదా? ఏం లేదు అంతగా. నేను నార్మల్లీ చెప్పాలంటే హోలీ అంతగా సెలబ్రేట్ చేసేదాన్ని కాదు. అయినా కూడా ఏదో ఫ్రెండ్స్ అట్లా ఇట్లా వస్తుంటారు కదా, వాళ్ళతో కంపెనీ ఇచ్చేవాళ్ళని అంతే. థ్యాంక్ యూ. హలో హాయ్ అండి. ఇప్పుడు మన అన్న ఒక స్వీట్ మెమొరీస్ లేకుంటే ఇంకేమైనా స్వీట్ మెమొరీస్ ఉన్నాయేమని హోలీ గురించి అడగడానికి వచ్చాం సాన్వి మీడియా నుంచి. ఓకే హాయ్ అన్న. హాయ్. ఏమన్నా స్వీట్ మెమొరీస్ ఉంటే చెప్పాలన్నా హోలీ గురించి? స్వీట్ మెమొరీస్ అంటే చిన్నప్పుడు ఊర్లోన మా ఊర్లో అయితే మేము సొంతంగా కలర్ తయారు చేసుకొని మేము ఆడుకునేటోళ్ళం. సో అది చాలా ఆనందంగా ఉండేది. ఇప్పుడేమో గుడ్లు అవి ఇవి పలగొట్టుకుంటున్నారు. మా ఊర్లో అయితే కలర్ వేసుకునేటోళ్ళం. మసితోన అంటే నల్ల మసి ఉంటుంది కదా, దాంతో మేము ఆడుకునేటోళ్ళం. సో చాలా హ్యాపీగా అనిపించేది. సో ఈసారి నేను మా ఊర్లో హోలీని మిస్ అవుతున్నా. హైదరాబాద్లోనే సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాను. రేపు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నా? రేపైతే ఇక్కడే హైదరాబాద్లోనే ఈ ఏరియాలోనే చేసుకోవాలని అనుకుంటున్నాను. సో హ్యాపీగా ఇక్కడే జరుపుకోవాలి. ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి సో ఈసారి ఇక్కడే ఉండి సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నాను. హోలీకి అసలు గుడ్లు ఎందుకు కొడతారు? గుడ్లు ఎందుకు పలగొడతారంటే గుడ్లు పలగొట్టి మళ్ళీ స్నానం చేసుకోవాలి కదా రిటర్న్, అందుకని. ఎప్పుడైనా అమ్మాయిల మీద కొట్టిరా అన్న గుడ్లు? అమ్మాయిల మీద కొట్టలే, ఇక్కడైనా పరిచయం అయితే కొడదాం అనుకుంటున్నాను. అవునా, ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. అంటే కొట్టరాని చోట కొట్టేవన్నా? కొట్టరాని చోట అంటే చెప్పలేం. కొట్టినప్పుడు స్పాట్ తగిలి తప్పిపోయింది అనుకోండి, తగలొచ్చు, చెప్పలేం. అవునా, ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. అన్న. ఇంకేమైనా స్వీట్ మెమరీస్ లేవన్నా? అవుట్డోర్ పోయి మంచిగా ఎంజాయ్ చేయడం ఫ్రెండ్స్తో పాటు పోవాలని, కానీ మనకి ఇక్కడ ఎవరు లేరు అమ్మాయిలు అని కాదన్నా, అబ్బాయిలు అంటే ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక అబ్బాయి ఉన్నాడు. సో ఈ హైదరాబాద్లో అంటే తెలిసింది ఒక్కడే. మీ ఇద్దరే ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. ఓకే అన్న, ఆల్ ద బెస్ట్ నీకు మీ ఫ్రెండ్ కన్నా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.